మీరు యేసు ప్రభువుని అంగీకరించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని నేను అడిగితే మీరేం చెప్తారు? అవును. చాలా మంచి ప్రశ్న ఇది. ఓకే. ఎందుకంటే నాకే కాదు, ప్రభుని స్వీకరించి ఆయన ధరించిన ప్రతి ఒక్కరు, ఆయన నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరికి ఒకానొక సమయాన ఆహ్, ఏర్పడిన ప్రశ్న, ఎందుకు నమ్ముకోవాలన్న ఏర్పడిన ప్రశ్న ఎవరికైనా సరే అడిగినప్పుడు చెప్పే ప్రశ్న అండి ఇది. ఖచ్చితంగా నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో నా అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటాను. అంటే లోకంలో నుండి యేసు ప్రభు దగ్గర రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని నేను అడుగుతున్నాను. నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో చెప్తాను, మిగతా తదుపరి ప్రశ్నలు అడుగురు. కానీ నేను ప్రభునైతే నిత్య జీవం అంటే చనిపోలేనటువంటి ఒక జీవితం ఉంది, ఆ జీవితాన్ని ప్రసాదిస్తానన్నందుకు నేను ఆయన నమ్ముకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పాటైంది. నిత్య జీవము అనే మాట మీకు ఎలా తెలిసింది? అంటే యేసు ప్రభువుని నమ్మకం ముందు మీకు ఎలా తెలిసింది? మంచిదండి. నాకు ముందు నిత్య జీవం ఉన్నదనే సంగతి తెలియదు. తర్వాత ఏంటంటే మీలాంటి సోదరులు సువార్త పరిచర్యలో కొందరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను, ఆ మనిషికి మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది, ఈ బ్రతుకు అశాశ్వతం అనేది వారు చెప్పకపోయినా నేను ఎరిగాను. ఏంటి, చనిపోతారు, అందరూ చనిపోయేవారిని చూసాం, మన చేతితోనే మనం పాతి పెట్టేసాం, లేదంటే మన చేతితో కాల్చివేసాం. కాబట్టి మనిషికి మరణం అనేది తథ్యం, అది తటస్థిస్తుంది, ఖచ్చితంగా ఎదురవుతుంది, దాన్ని రుచి చూడాలి. కనుక మరణం అనేది ఉంది. నాకు అప్పుడు అనిపించింది, ఇదేంటి చనిపోవడం, అయ్యో ఈ బాధలు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఇంత అందమైన లోకం, ఇంత అద్భుతమైన లోకం మరలా రాగలమా, ఇక్కడతో ఇంత 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 తక్కువ టైంలో అయిపోవడం, ఒక 60 లేదా 50, ఇంకా చూస్తే ఎక్కువ త్వరగా ముందే వ్యాధులు బారిన పడిపోయి కానీ, లేదంటే యాక్సిడెంట్లు బారిన పడిపోయి కానీ, లేదంటే జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి సూసైడ్ అటెంప్ట్ అంటే చేసుకుని చనిపోయే విధానాన్ని బట్టి కానీ మనిషి జీవితం చాలా చిన్నదే, ఇది త్వరగా ముగిసిపోతే బాగోలేదు, ఈ లోకం విడిచిపెట్టి పోవడం ఏం బాగోలేదు, చనిపోలేనట్టు జీవితం ఉంటే బాగుండని నాకు అనిపించేది. అయితే వాళ్ళు చెప్పడం వల్ల జీవితం ఉందని వారి మాటలు నాకు అర్థమైనప్పుడు, జీవితం ఉందా అని తెలుసుకున్నప్పుడు నేను ప్రభుని అంగీకరించడం జరిగింది. ఆ జీవితాన్ని ప్రభు ఇస్తారని చెప్పారు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఇస్తారని వాళ్ళు చెప్పారు. నేను అన్ని విధాలుగా పరీక్షించి నేను ప్రభుని నమ్ముకున్నాను.